ఏపీలో గడిచిన 5 ఏళ్లు విధ్వంసాలు కక్షలతోనే పాలన సాగించారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి బీజేపీలో చేరడానికి ముందుకు వస్తున్నట్లుగా ఆమె తెలియజేశారు. పార్టీలో చేరిన వారు కండువా వేసుకోవటం కాదు, పార్టీ ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చాల్సిందిగా పిలుపునిచ్చారు. ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ జెండా ఎగిరిందని, ఈ విజయాన్ని బీజేపీ కార్యకర్తలకు అంకితం చేస్తున్నామని పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. సర్కార్ ఏదైతే ఉందో అంటే కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి, అదే విధంగా రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమి కనుక అధికారంలో ఉన్నట్టయితే ఏ విధంగా మనం అభివృద్ధిని సాధించుకోవచ్చో ఆంధ్ర రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. మొన్న అమిత్ షా గారు వచ్చినటువంటి సందర్భంలో వారు చెప్పారు, దగ్గర 3 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి ఈ 7-8 నెలల్లోనే వచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ చూసినట్లయితే అందరి మనోభావం కూడా మన వైజాగ్ స్టీల్ ప్లాంట్, అదే విధంగా మన రైల్వే జోన్తో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యం. ఆ సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ని మొదటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్ అదే. ఇప్పుడు కూడా అదే మాటని నొక్కి వక్కాణిస్తూ ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకురావాలి అనేటువంటి మాట ఏదైతే భారతీయ జనతా పార్టీ మొదటి నుండి చెప్తున్నదో దానికి కట్టుబడే ఇవాళ మళ్ళీ కుమారస్వామి గారు 11,440 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్ కి వారు కేటాయించడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలంగా మనం చూసాం, కనీసం ఒక చిటికెడు మట్టి కూడా పోలవరం మీద వేయినటువంటి సందర్భంలో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు.